అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి పిచ్చి పిచ్చిగా రైటీలో ఉన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడే లేచాను. ఈరోజు మార్నింగ్ లేయంగానే డిసైడ్ అయిపోయాను అనమాట, డే ఇన్ మై లైఫ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే ఇంకా కరెక్ట్గా 1 వీక్ ఉందన్నమాట మేము ఇంటికి వెళ్ళడానికి. ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అనమాట. సో ఈ 1 వీక్ మొత్తం వీడియోస్ నేను కంటిన్యూస్గా యూనివర్సిటీలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఇన్ మై లైఫ్ ఇట్లాంటివి చేద్దామని అనుకుంటున్నాను. సో మీరైతే వీడియో ఎండ్ దాకా చూసేసేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే లేచాను, ఇంకా హెడ్ బాత్ చేయాలి. ఫ్రైడే ఇవాళ హెడ్ బాత్ చేయాలి. ఈరోజు 6:30కే లేచాను అనమాట, ఎందుకంటే శారీ కట్టుకుందామని. శారీ ఉంది, ఒక్కటే ఉందన్నమాట, కట్టుకోలేదు. సో అది కట్టుకుందామని చెప్పి ఈరోజు ఎర్లీగా లేసా. శారీ కట్టుకోవడం అంటే పెద్ద టాస్క్ నాకు, అదనమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వచ్చేసేసాయండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది నిహా సిస్టర్స్ అని. తను హెయిర్ కేర్ గురించి కొంచెం వీడియో తీసింది కదా. సో దాంట్లో చెప్పింది అనమాట, లైట్ ఆయిలింగ్ చేసి అండ్ స్కాల్ఫ్ మసాజర్తో మనం మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ పెరుగుద్దని చెప్పి. సో నేను స్టార్ట్ చేశాను అనమాట అలా చేయడము. ఇక్కడైతే మాకు మార్నింగ్ సెషన్ క్లాస్ రూమ్లో అనమాట. చూసారా, నన్ను జుట్టు పీకతంత ఇరిటేట్ చేస్తారు. క్లాస్ మొత్తం నాతో ఇలానే ఉంటారనమాట. ఈవెన్ క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను ఇలానే ఇరిటేట్ చేస్తారు. ఇక్కడైతే మేము ల్యాబ్కి వెళ్తున్నాం అనమాట. ఎఫ్ఆర్ఎల్ ల్యాబ్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా కోర్సులో మొత్తం మేము బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ గురించి, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఇంకా చాలా కస్టమర్తో ఎలా డీల్ చేయాలి, మొత్తం ఈ కైండ్ ఆఫ్ సిలబసే ఉంటుందన్నమాట మాకు. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ ఆన్లైన్ సెషన్స్ కూడా ఉంటాయి మాకు. అప్పుడు మాకు ఫినాకిల్ ఇలాంటివి బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అవి నేర్పిస్తారనమాట. సో మొత్తం ట్రైన్ చేస్తున్నారనమాట మమ్మల్ని ఒక బ్యాంకర్స్ లాగా. ఈవెన్ మా డ్రెస్ కోడ్ కూడా మాకు అలానే ఉండాలి, బ్లేజర్ కంపల్సరీ. ఇప్పుడు ఇంకా వీళ్ళకి కొంచెం పర్మిషన్స్ వచ్చాయి, టై ఇవన్నీ వద్దు అంటే. ఎక్కువ ఇక్కడ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి, 43-45 దాకా ఉన్నాయి ప్రెసెంట్. మేబీ ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో. తను వచ్చేసి గ్రీన్ షర్ట్ వేసుకుంది కదా, తను హర్యానా అనమాట. సో వీళ్ళు నార్త్ పీపుల్. వీళ్ళని ఇప్పటిదాకా నేను ఎవరిని వీడియోలో చూపించలేదు కదా. సో ఇది మాకు లాస్ట్ డే సెషన్ అనమాట, క్లాసెస్ జరిగేది. తర్వాత ఇంకా 1 వీక్ ఉంది. నెక్స్ట్ 1 వీక్ మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి. 1 వీక్ అయిపోయాక మేము వెళ్ళిపోతాం అనమాట ఇంటికి. ఇక్కడైతే ఆ రోజంతా నేను లాస్ట్ డే అని చెప్పి ఫుల్ ఖుషీలో ఉన్నా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మాకు ఇప్పుడే క్లాస్ అయిపోయింది. 10 మినిట్స్ ముందు వదిలేసారు ఫ్రెండ్స్. ఆయన ఏ సెక్షన్ వాళ్ళు అయితే తొందరగా వదిలేస్తారు ఫ్రెండ్స్, మమ్మల్ని లేట్గా వదిలేస్తారు. చెప్పు హాయ్. ఈరోజు నేను ఒక మంచి వీడియో అప్లోడ్ చేయబోతున్నా. ఐపీఎస్ గారు వేస్ట్ అంతే. పక్కన ఉన్న టాలెంట్ని ఒప్పుకోరు, ఊళ్ళో టాలెంట్ అయితే లైకులు చేస్తారు. వీళ్ళు వేస్ట్. వీళ్ళు పర్లేదు ఫ్రెండ్స్, నాకు నచ్చింది ఫ్రెండ్స్. హెయిర్ కొత్తగా చేసుకున్నారు ఫ్రెండ్స్. కావ్యక్క ఇక్కడంతా మొత్తము పావని చేసింది 1 అవర్ ఫ్రెండ్స్. నేను పావని అంతా హెల్ప్ చేసాము. మధ్య మధ్యలో గీత డాన్సులు కూడా వేసింది. పట్టించుకోబాకండి ఫ్రెండ్స్, వీళ్ళంతే. వీళ్ళు ఎప్పుడెప్పుడు నా పొరుగు తీయడానికే ఉన్నారు నా పక్కన. ఎండిపోయింది ఫ్రెండ్స్. పెన్షన్ డబ్బులు రాలా. చెప్పు, కంటిన్యూ చేయి. పెన్షన్ డబ్బులు రాలేదు, కలర్ మర్చిపోయాను, అందుకని అలా అయిపోయింది. మరి హెయిర్ కట్ నేనే కత్తెరతో కట్ చేసుకున్నానా? హెయిర్ కట్ కాదు ఫ్రెండ్స్, జుట్టు సెలూన్ కి వెళ్ళి కట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చేయను అన్నారు, పక్కన రోడ్డు మీద. సో క్లాస్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా లంచ్ చేయడానికి వచ్చామన్నమాట. ఆ రోజు సాంబారు అండ్ ఫ్రూట్ వచ్చేసి పుచ్చకాయ పెట్టారు.
పర్లేదు బాగానే ఉంది. బట్ నేను ఎందుకు తినలేదు, నాకు సగించలేదు అసలు. ఈ ఎండలకి అస్సలు అన్నం తినబుద్ధి కావట్లేదు. లీటర్లు వాటర్ తాగాలనిపిస్తుంది. ఇది వచ్చేసి సేవ్ టమాటర్ అంట, ఏదో కర్రీ. పర్లేదు బాగానే ఉంటుంది. కానీ మాకు కరెక్ట్గా అంటే 1:30 to మాకు 4:30 5:30 కంటిన్యూస్ క్లాసెస్ ఉండాలన్నమాట. బట్ అక్కడ ప్రొఫెసర్ రాలేదన్నమాట. దాన్ని 6 to 8 పోస్ట్పోన్ చేశారు. హలో అందరికీ. నార్మల్గా అయితే మాకు 5:30కి అయిపోతుంది అనమాట. 1:30 to 5:30 కంటిన్యూస్ క్లాసెస్ ఉన్నాయి. బట్ 1:30 to 3:30 సెషన్ లేదు, వాళ్ళు క్యాన్సిల్ చేశారు. సో దాన్ని 6 to 8 పెట్టారనమాట. సో నేను మళ్ళీ రూమ్కి వచ్చి కొద్దిసేపు తినేసి రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టం అండి అసలు. అంటే కంప్లీట్గా ఉంటే పొద్దున సాయంత్రం దాకా అక్కడే ఉంటాము, లేదంటే తర్వాత వచ్చి పడుకుంటాం ఫ్రీ అయితే. అలా కాకుండా మధ్యలో గ్యాప్ ఇస్తారు, మళ్ళీ పెడతారు. అబ్బా అలా ఉంటే నిద్ర పోలేము, ఏమీ చేయలేము, విసుగు పడుతుంది. ఏం చేస్తాం, మళ్ళీ వెళ్ళాలా. బాయ్, క్లాస్ రూమ్లో కలుసుకుందాం. మేబీ ఫోన్ ఆన్ చేయను, ఎందుకంటే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే దెన్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మాకు 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు ఫ్రెండ్స్, అది కూడా అయిపోయింది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎంఎఫ్పి సార్ మాకు బ్రేక్ ఇవ్వడం. ఆయన పెద్ద వీడియో, యూట్యూబ్ వీడియో. ఈ అమ్మాయి పేరు ఆశా ఫ్రెండ్స్. మా వాళ్ళు ఎందుకో యూట్యూబ్ అంటేనే భయపడిపోతారనమాట, ఎందుకో అర్థం కాదు. ఇక్కడైతే ఫస్ట్ తిందామని వచ్చి కొద్దిసేపు ఏం తినలేదు మేము, ఎందుకంటే వర్స్ట్గా ఉన్నాయన్నమాట కూరలు. అవి చూస్తే మాకు తినబుద్ధి కాలేదు. ఇంకా అప్పుడు మా ఐపీఎస్ గాడు ఇది పచ్చడి తీసుకొచ్చాడు అనమాట, టమాటో పచ్చడి. అది తీసుకుని ఇంకా మధ్యాహ్నం కూడా తినలేదు కదా, మంచి ఆకలి మీద ఉన్నా. సో తిన్నా అనమాట కడుపు నిండా. తర్వాత హలో గైస్, క్లాస్ అయిపోయింది. ఇంకొచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం నైట్ క్రీమ్ అప్లై చేసేసుకొని నిద్రపోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు నైట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ నాకెందుకో ఓపిక లేదు. ఈరోజంతా చాలా ఫుల్ హెడేక్గా, కొంచెం అనేజీగా ఉందన్నమాట. సరే సాటర్డే సండే రెండు రోజులు ఉంది కదా, ఈ రోజు లేకపోతే రేపు నైట్ అవుట్ చేద్దామని చెప్పి ఇంకా రూమ్కి వచ్చేసాను అనమాట. మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సీ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.